అన్నయ్య అన్నావంటే ఎదురవన, అలుపై ఉన్నావంటే నిదరవన, కలలే కన్నావంటే నిజమై ముందుకి రానా, కలతే ఉన్నావంటే కథనవన. అమ్మలో ఉండే సగం అక్షరం నేనే, నాన్నలో రెండో సగం లక్షణం నేనే. అమ్మ తోడు నాన్న తోడు అన్ని నీకు నేనే చూడు. సో ఆ రకంగా మనకు ఎస్బీఐ అనేటువంటిది ఈ బాండ్స్ను విక్రయించడం అనేటువంటి జరుగుతుంది. సో ఈ బాండ్స్కి సంబంధించినటువంటి లిమిట్స్ అనేటువంటిది ఏమీ లేదు. ఎన్ని కోట్లైనా కూడా ఎలక్టోరల్ బాండ్స్ రూపంగా ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. సో ఇదొకటి గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఎన్నికల సంస్కరణలో భాగంగా ఇదొకటి ప్రవేశపెట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. ఇక అదేవిధంగా ఇంకా ఎన్నికలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు ఏమిటి అంటే, సో ఇటీవల మనకు ఈ ఓటర్లకు సంబంధించినటువంటి దానిలో ఆధార్ కార్డు అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అయితే కంపల్సరీ అనేటువంటిది మాత్రం కాదు, ఆధార్ కార్డు అనుసంధానం చేసుకోవడం అనేటువంటిది ఉంది. దానితో పాటుగా మనకు గతంలో ఒక సంవత్సరంలో ఒకసారి మాత్రమే ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకునే అవకాశం అనేటువంటిది ఉండేది. అది జనవరి 1 అని చెప్పేసి ఉండేది. ఇప్పుడు 2023 అనుకోండి, 2023 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు ఎవరైతే పూర్తయి ఉంటారో వారికి మాత్రమే ఓటు నమోదు చేసుకునే అవకాశం ఉండేది. జనవరి 1 నాటికి 18 ఇయర్స్ కంప్లీట్ అయిన వారు ఓటు హక్కు పొందడం కోసము తమ పేరును నమోదు చేసుకోవాల్సి ఉండేది. కానీ ఇలా ఇయర్లో ఒక్కసారి కాకుండా ఇయర్లో 4 టైమ్స్ అనేటువంటిది ఇప్పుడు మనకు ఎన్నికల సంస్కరణలో భాగంగా తీసుకురావడం జరిగింది. ఓకేనా, 4 టైమ్స్ అనేటువంటిది ఉంటుంది. అంటే జనవరి 1తో పాటుగా ఏప్రిల్ 1 అనేటువంటిది, అదేవిధంగా జూలై 1 అనేటువంటిది, అదేవిధంగా అక్టోబర్ 1 అనేది, ఇలా ఏప్రిల్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు అప్పుడు వారు నమోదు చేసుకోవచ్చు. జూలై 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు అయితే నమోదు చేసుకోవచ్చు. అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు పూర్తయిన వారు కూడా ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ఇయర్లో 4 టైమ్స్ అనేటువంటిది తీసుకురావడం, ఎక్కువ ఓటు హక్కును కల్పించడం, ఓటర్ల జాబితాలో ఎప్పటికప్పుడు మార్పులు చేయడం అనేటువంటి ఒక ఎన్నికల సంస్కరణలో భాగంగా ఇది తీసుకురావడం జరిగింది. ఇంకా ఏమిటి అంటే, ఇటీవల 17 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వ్యక్తులు కూడా 17 ఇయర్స్ కంప్లీట్ అయినటువంటి వారు కూడా ఓటు హక్కుకు నమోదు చేసుకునేటువంటి వెసులుబాటును తీసుకొచ్చారు. వారికి 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా వారికి ఓటు హక్కు అనేటువంటిది వస్తుంది. సో ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి కొన్ని ఎన్నికల సంస్కరణలు, ఎన్నికలలో ఎక్కువ మంది ఓటు హక్కు పొందే విధంగా, మరియు అందరికీ అర్హులైనటువంటి వ్యక్తులందరికీ కూడా ఓటు హక్కు దక్కే విధంగా ఇవన్నీ కూడా మనకు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. ఇక తర్వాత మనకు ఈవీఎం మిషన్స్ లాగానే, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ లాగానే రిమోట్ ఓటింగ్ మిషన్స్ అనేటువంటివి కూడా ప్రవేశపెట్టబోతున్నారు. దాన్నే మనం ఆర్వీఎం అని చెప్పేసి అంటాం. రిమోట్ ఓటింగ్ మిషన్స్ అంటే ఏమిటి అంటే, ఎక్కడి నుంచైనా ఓటు వేసేటువంటి అవకాశం ఉండడం. అంటే ఏమిటంటే, ఇప్పుడు మనకు లోక్సభ, శాసనసభ ఎన్నికలలో పోలింగ్ శాతం అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో దీనికి కారణం ఏమిటి అంటే, సో ఎక్కడెక్కడనో వ్యక్తులు తమ జీవనోపాధిలో దృష్ట్యా ఎక్కడెక్కడనో ఏదో రాష్ట్రాలలో వేరు ప్రాంతాలలో ఉంటున్నారు. ఎన్నికల సమయంలో తిరిగి వాళ్ళ నియోజకవర్గానికి వచ్చి ఓటు వేయడం అనేటువంటిది చేయలేకపోతున్నారు కొద్దిమంది వివిధ కారణాల చేత. సో అందుకని ఏం చేస్తున్నారంటే, దేశంలో ఎక్కడున్నా కూడా తమ నియోజకవర్గంలో ఓటు వేసే విధంగా ఆర్వీఎం అనేవి తీసుకొస్తున్నారు. అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యక్తి రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి హైదరాబాద్లో ఉన్నాడు అనుకోండి. సో ఇక్కడ హైదరాబాద్ నుంచే తమ నియోజకవర్గానికి సంబంధించి ఓటు హక్కు వినియోగించుకునేటువంటి అవకాశాన్ని తీసుకురావడం లోక్సభ ఎన్నికల్లో. ఆ రకంగా అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఉన్నా కూడా తన సొంత నియోజకవర్గంలో ఓటు హక్కును ఆర్వీఎం ద్వారా వినియోగించుకునే విధంగా తీసుకురావడం అనేటువంటి తీసుకొచ్చారు. ఇవన్నీ కూడా ఎన్నికల సంస్కరణకు సంబంధించిన అంశాలు గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక తర్వాత ఇటీవల మనకు ఇండియా అంటార్కిటిక్ బిల్ అనేటువంటిది 2022 బిల్ అని చెప్పేసి పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ బిల్లుకి సంబంధించింది ఏమిటి, పార్లమెంట్ ఆమోదించింది. బిల్లుకి సంబంధించింది ఏమిటి అంటే, మనకు అంటార్కిటికా ప్రాంతంలో మన భారత పరిశోధక శాస్త్రవేత్తల బృందం అనేటువంటిది 2 ప్రాంతాల్లో ఉంది. ఒకటి మైత్రి, సో దీని పేరు మైత్రి భారతి అనేటువంటి పేరుతో మన భారత పరిశోధక శాస్త్రవేత్తల బృందాలు అనేటువంటివి అంటార్కిటికా ఖండంలో ఉన్నాయి. అంటార్కిటికా ఖండంలో మనకు పర్యావరణానికి సంబంధించినటువంటివి, సముద్ర జలాలకు సంబంధించినటువంటివి
సో ఇదంతా కూడా పరిశోధన చేయడం కోసము అంతర్జాతీయంగా వివిధ దేశాలకు సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు అక్కడ ఉండి పరిశోధన చేస్తున్నారు. అందులో మన భారతదేశం యొక్క శాస్త్రవేత్తల బృందమే 2 మైత్రి, భారతి. అయితే ఈ అంటార్కిటికా బిల్లు ఏమిటి అంటే, సో ఈ బిల్లు ద్వారా ఏంటిది, ఈ చట్టం ద్వారా ఏం చేయబోతున్నారంటే, ఈ మైత్రి, భారతి అనేటువంటి శాస్త్రవేత్తల బృందంలో, పరిశోధక బృందంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకు మరియు వారికి కూడా మన చట్టం వర్తించే విధంగా, మనం ఇక్కడ అమలు చేయబడుతున్నటువంటి చట్టాలు అక్కడ ఉన్నటువంటి వారికి కూడా వర్తించే విధంగా దీన్ని తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మీరు మైత్రి, భారతి అనేది అంటార్కిటికా ఖండంలో మన భారత పరిశోధక శాస్త్రవేత్తల బృందము అనేటువంటివి, వాటి పేర్లు అనేవి గుర్తుంచుకోండి. ఇది ఒకటి అమెండ్మెంట్ బిల్ అని, అంటార్కిటికా బిల్ అనేటువంటిది దానికోసం తీసుకొచ్చారనేది గుర్తుంచుకోండి. ఇక తర్వాత 2022లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, 2022లో సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించినటువంటి అనేక ముఖ్యమైనటువంటి జడ్జిమెంట్స్ అనేటువంటివి ఉన్నాయి. సో జడ్జిమెంట్కి సంబంధించి నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాను సుప్రీంకోర్టు జడ్జిమెంట్కి సంబంధించి. ముందుగా ఇక్కడ మనము కరెంట్ పాలిటీలో భాగంగా 2022లో ముఖ్యమైనటువంటి జడ్జిమెంట్స్ ఏమిటి అంటే, ఒకటి అబార్షన్ హక్కుకు సంబంధించినటువంటిది ఒకటి రావడం జరిగింది. అబార్షన్కి సంబంధించినటువంటిది, అబార్షన్ హక్కు, రైట్ టు అబార్షన్ అనేటువంటిది ఒకటి రావడం జరిగింది. రైట్ టు అబార్షన్ అంటే ఏమిటి అంటే, అబార్షన్ చేసుకునేటువంటి హక్కు అనేది ఒక ప్రాథమిక హక్కు అని చెప్పేసి పేర్కొన్నారు. సో దీని ఉద్దేశం ఏమిటి అంటే, మనకి ఇక్కడ ప్రెగ్నెన్సీ మనకు సంబంధించినటువంటి యాక్ట్ ఒకటి ఉంది. సో ఈ ప్రెగ్నెన్సీకి సంబంధించినటువంటి యాక్ట్ 1971 అనేటువంటి చట్టం ఉంది. ఈ ప్రెగ్నెన్సీ టెర్మినేషన్ యాక్ట్ 1971 ప్రకారము గర్భవతులైనటువంటి వారు అబార్షన్ చేసుకోవడం అనేటువంటిది హక్కుగా ఉంది. అందులో వివాహితులే కాదు అవివాహితులకు కూడా సో అబార్షన్ చేసుకోవడం అనేటువంటి హక్కు ప్రాథమిక హక్కుయే అని చెప్పేసి, అది వారి స్వేచ్ఛా హక్కు, జీవించే హక్కుతో సంబంధం ఉంటుంది మరియు సమానత్వపు హక్కు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో దీనిలో భాగంగా 24 వారాల యొక్క గర్భమును కూడా అబార్షన్ చేసుకునేటువంటి అవకాశాన్ని కల్పించడం అనేటువంటిది జరిగింది. సో అదొకటి కీలకమైనటువంటి జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అబార్షన్ హక్కు అనేటువంటిది ప్రాథమిక హక్కు అని చెప్పారు. అంతేకాకుండా ఇదే సందర్భంగా సుప్రీంకోర్టు మరొకటి ఏమని చెప్పిందంటే, వైవాహిక అత్యాచారం కూడా నేరమే అని చెప్పారు. అంటే వివాహితైనటువంటి భార్యపై తన భర్త బలవంతంగా కాపురం చేయడాన్ని కూడా అత్యాచారంగా భావించబడుతుంది. ఆ అత్యాచారం కూడా నేరమే అని చెప్పేసి అన్నారు. సో ఆ విధంగా బలవంతంగా భార్యను అత్యాచారం చేసినట్లయితే, ఆమెకు గర్భం దాల్చినట్లయితే ఆ గర్భమును తొలగించుకునేటువంటి హక్కు, ఆమె యొక్క స్వేచ్ఛా హక్కు అనే దృష్టితో సుప్రీంకోర్టు వద్దకి ఇష్యూ వెళ్ళింది. సో ఆ విధంగా ఆ సందర్భంలో సుప్రీంకోర్టు అబార్షన్ హక్కు ప్రాథమిక హక్కు, వైవాహిక అత్యాచారం కూడా నేరము మరియు అవివాహితులు కూడా అబార్షన్ చేసుకునేటువంటి హక్కు ప్రాథమిక హక్కుగా ఉంటుందని, మరియు అదేవిధంగా 24 వారాల గర్భం అంటే దాదాపు 6 నెలలకు సంబంధించినటువంటి గర్భమును కూడా అబార్షన్ చేసుకునేటువంటి అవకాశమును ఇక్కడ సుప్రీంకోర్టు అనేటువంటిది పేర్కొనడం జరిగింది. ఇక సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి ఇతర జడ్జిమెంట్స్లు ఏమిటి అంటే, కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటి హక్కు ప్రాథమిక హక్కు కాదు అని చెప్పేసి సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటిది, కారుణ్య నియామకాలు హక్కు అనేది ప్రాథమిక హక్కు కాదు. 16 ఆర్టికల్ ప్రకారం, 16వ ఆర్టికల్ ప్రకారము ప్రభుత్వ ఉద్యోగాల యందు వారసత్వం అనేటువంటిది వివక్షతను పాటించరాదు. కాబట్టి కారుణ్య నియామకాలకు సంబంధించినటువంటిది ప్రాథమిక హక్కు కాదు. సో దాన్ని సవాలు చేసే అధికారము లేదు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. సో అదేవిధంగా వికలాంగులకు సంబంధించినటువంటి ఒక యాక్ట్ అనేటువంటిది వచ్చింది. దానిపైన రాజ్యాంగబద్ధమని కూడా సుప్రీంకోర్టు పేర్కొనడం జరిగింది. మనకు 2016 సంవత్సరంలోనే డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ యాక్ట్ అని చెప్పేసి పార్లమెంట్ తీసుకొచ్చింది. ఈ చట్టం ప్రకారం వికలాంగులకు ప్రభుత్వ ఉద్యోగాలలో 4% అనేటువంటిది రిజర్వేషన్ కల్పించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగాల్లోనే కాదు, పదోన్నతులలో కూడా 4% రిజర్వేషన్ అనేటువంటిది వికలాంగులకు హక్కుగా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ పేర్కొనడం అనేటువంటిది జరిగింది. సో ఈ విధంగా తీసుకుంటే ఇంకా మనకు సుప్రీంకోర్టు గతంలో అంటే 2022 కంటే ముందు కొన్ని జడ్జిమెంట్స్ అనేటువంటివి కూడా ఇచ్చాయి. అవి కూడా ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అందులో రాజద్రోహంకు సంబంధించినటువంటి కేసు అనేటువంటిది ఒకటి సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇదేమిటి అంటే, ఈ రాజద్రోహము, దేశద్రోహము అనేటువంటి దాని క్రింద కేసులు అనేటువంటివి పెడుతూ ఉన్నారు. అయితే ఇవి
భావ ప్రకటన స్వేచ్ఛ 19th ఆర్టికల్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అనేటువంటి దానికి విరుద్ధము. ఇది భావ ప్రకటన స్వేచ్ఛను హరించి వేయడమే. కాబట్టి రాజద్రోహము దేశద్రోహానికి సంబంధించినటువంటి కేసులు పెట్టడం అనేటువంటి చెల్లదు. దాన్ని అవకాశం కల్పిస్తున్న 124A అనేటువంటి సెక్షన్ 124A అనే సెక్షన్ను వెనక్కి తీసుకోవడానికి ప్రభుత్వము పరిశీలన చేయాల్సి ఉంటుంది అని చెప్పేసి పేర్కొన్నారు. సో దీన్ని మనం సెడిషన్ లా అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటాం. 124A అనేటువంటి సెక్షన్ ఏమిటి అనేటువంటిది మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అభ్యర్థులు గుర్తుంచుకోండి, రాజద్రోహానికి సంబంధించినటువంటి సెక్షన్ అది. అంటే ప్రభుత్వ అధికారాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేటువంటి ప్రయత్నం మరియు దేశంలో అశాంతి ఐక్యతను దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు దాన్ని మనం రాజద్రోహం దేశద్రోహంగా పేర్కొనడం జరుగుతుంది. ఇది బ్రిటిష్ వారి కాలంలో తీసుకొచ్చినటువంటి చట్టం. ఈ చట్టాన్ని ఆనాడు ఎంతోమంది జాతీయ నాయకులపైన ప్రవేశపెట్టారు. అలాంటి చట్టం స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్యంగా హక్కులు కల్పించినటువంటి ఈ వ్యవస్థలో ఈ చట్టం అవసరమా? కాబట్టి ఈ చట్టం ఎంతవరకు అవసరం, ఈ చట్టమును వెనక్కి తీసుకోవడానికి అంటే చట్టమును తొలగించడానికి తగినటువంటి పరిస్థితులను ప్రభుత్వం పరిశీలించాలి. అప్పటి వరకు ఈ సెక్షన్ను ఎవరిపైన ఉపయోగించరాదు. మరియు ఆల్రెడీ ఈ 124A సెక్షన్ కింద రాజద్రోహం కింద ఎవరిపైతే కేసులు పెట్టబడి ఉన్నాయో వాళ్ళు ఎవరైతే రిమాండ్లో ఉన్నారో ఎవరైతే కస్టడీలో ఉన్నారో వారందరికీ కూడా బెయిల్ పొందే హక్కు కల్పిస్తూ కోర్టు జడ్జిమెంట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో ఇదొకటి గుర్తుంచుకోండి. ఇక అదేవిధంగా ఇంకా మనం ఇలాంటివే లేటెస్ట్కు సంబంధించినటువంటి అంశాలు ఐటీ చట్టానికి సంబంధించినటువంటి ఒక అంశం వచ్చింది. ఐటీ చట్టం అనేది 2000 సంవత్సరంలో చేయబడినటువంటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అనేటువంటిది. దీనిలో 66A అనేటువంటి ఒక సెక్షన్ గురించి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. సో ఏమిటి ఈ జడ్జిమెంట్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000లో 66 క్లాస్ A అనే సెక్షన్ ఏమని చెప్తుంది అంటే ప్రభుత్వ అధికార నిర్ణయాన్ని సవాలు చేస్తూ సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ అభ్యంతరకరమైనటువంటి పోస్టింగులు పెట్టడం చట్టరీత్యా నేరము అని చెప్తూ ఉంది. సో ఈ సెక్షన్ అనేటువంటిది ప్రభుత్వ అధికారాన్ని సవాలు చేయడము చట్టరీత్యా నేరము అని చెప్పడం 19th ఆర్టికల్ ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఉల్లంఘిస్తున్నట్టే. కాబట్టి 19వ ఆర్టికల్ అయిన ప్రాథమిక హక్కుకు భంగం కలిగించే విధంగా ఈ సెక్షన్ ఉంది. కాబట్టి ఈ సెక్షన్ చెల్లదు అని చెప్పేసి గతంలోనే మనకు 2015లో సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చి ఉంది. కానీ దీన్ని చాలా రాష్ట్రాలలో అమలు చేయట్లేదట. ఇటీవల దీన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఐటీ చట్టం సెక్షన్ 66A అనేది గతంలోనే సుప్రీంకోర్టు చెల్లదు అని చెప్పేసి ఆ సెక్షన్ పైన ఎవరిని అరెస్టు చేయరాదు అని చెప్పేసి గతంలో తీర్పు ఇచ్చి ఉన్నాం. అయినా కూడా ఈ సెక్షన్ను అమలు చేయడం అనేటువంటి కోర్టు తీర్పుల పట్ల మీకు బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ఒక ఆదేశం చేస్తూ వెంటనే 66A సెక్షన్ కింద ఎవరిపైతే కేసులు ఉన్నాయో ప్రస్తుతం ఆ కేసులన్నీ కూడా చెల్లుబాటు కావు అని చెప్పేసి క్రింది కోర్టులు వాటన్నిటినీ కూడా కొట్టివేయాలి అని చెప్తూ ఇక నుంచి 66A అనే సెక్షన్ కింద ఎవరిపైన కూడా కేసులు పెట్టకూడదు అని చెప్పేసి ఐటీ చట్టానికి సంబంధించినటువంటి ఈ అమెండ్మెంట్ అనేటువంటిది చేయడం జరిగింది. అయితే ఇటీవల సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్పింది 66A సెక్షన్ చెల్లదు అని. ఇటీవల ఐటీ చట్టం 2002 అనేటువంటి దానికి మరొక అమెండ్మెంట్ చేసింది పార్లమెంట్. ఇటీవల అమెండ్మెంట్ చేసింది 69 క్లాస్ A అనేటువంటి సెక్షన్ తీసుకొచ్చారు. 69 అనేటువంటి సెక్షన్కు క్లాస్ A అనే సెక్షన్ యాడ్ చేశారు. ఇటీవల అది లేటెస్ట్ ఐటీ చట్టానికి మన పార్లమెంట్లో బిల్లు కూడా ప్రవేశపెట్టారు అమెండ్మెంట్ బిల్ను. ఏమిటి ఐటీ చట్టం అమెండ్మెంట్ బిల్ 69A సెక్షన్ ఏమిటి అంటే ఇక్కడ ప్రభుత్వం పైన అభ్యంతరకరంగా ఫేక్ వీడియోస్ ఏవైతే పెడతారో సోషల్ మీడియా ద్వారా కానీ ఇతర ఛానల్లో కానీ మనకు టీవీ ఛానల్లో కానీ ఏదైతే ప్రభుత్వం పైన నిరాధారమైన ఆరోపణలు చేస్తూ వీడియోస్ ఏవైతే పెడతారో ఆ వీడియోస్కు ఆధారాలు లేవు అని ఆ ఫేక్ వీడియో అయితే వాటిని ప్రభుత్వం డిలీట్ చేసేటువంటి అవకాశాన్ని కల్పిస్తూ 69A అనే సెక్షన్ను ఐటీ చట్టంలో చేరుస్తూ అమెండ్మెంట్ బిల్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టడం అనేటువంటిది జరిగింది. సో దీన్ని ప్రస్తుతం ఎందుకు తీసుకొచ్చారు అంటే సింపుల్, ఇక్కడ BBC ఛానల్ వాళ్ళు ఒక డాక్యుమెంటరీ అనేటువంటిది రిలీజ్ చేశారు. అది ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన రాజకీయ జీవితం పైన కొంత వివాదాస్పదమైనటువంటి డాక్యుమెంటరీ అని చెప్పవచ్చు. నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ గోద్రా అల్లర్లకు సంబంధించినటువంటి దానిలో జరిగినటువంటి వాటి గురించి మళ్ళీ వార్తల్లోకి తీసుకురావడమే BBC డాక్యుమెంటరీ యొక్క ముఖ్య ఉద్దేశం.
ఈ డాక్యుమెంటరీ ఏమిటి అంటే ఇండియా ద క్వశ్చన్ మోదీ అని చెప్పేసి డాక్యుమెంటరీ నేమ్ పెట్టారు. సో ఈ డాక్యుమెంటరీ ద్వారా గోద్రా అల్లర్లలో ఆ రోజు ప్రభుత్వం ఏ విధంగా తమ అధికారాన్ని మిస్యూజ్ చేసింది అని చెప్పేసి, అక్కడ ఏ విధంగా హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని చెప్పేసి డాక్యుమెంటరీని తీసుకురావడం, ఇది ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి ఒక ఎన్నికలకు ముందు ఇది ఒక రకమైనటువంటి పెద్ద సవాలు సమస్యగా మారేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఉన్నత పలంగా వెంటనే ఐటీ చట్టంలో 69వ సెక్షన్కు ఏ అనే క్లాజును చేరుస్తూ ఇలాంటి ఫేక్ వీడియోస్ నిరాధారమైనవి, ప్రభుత్వాన్ని సవాలు చేసే విధంగా దురుద్దేశపూర్వకంగా ఉంటే వాటిని డెలీట్ చేసే అవకాశం ప్రభుత్వానికి కల్పించడం జరుగుతుంది అని చెప్పేసి ఈ సెక్షన్ తీసుకొచ్చారు. ఇదొకటి గుర్తుంచుకోండి, ఓకేనా. సో ఈ రకంగా మనకు సుప్రీంకోర్టుకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి జడ్జిమెంట్స్, వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక తర్వాత మనకు ఇటీవల మనకు రిలీజియన్కి సంబంధించినటువంటి చాలా ఇష్యూస్ అనేటువంటివి మనకు వార్తల్లో నిలిచాయి. ఒకటి హిజాబ్కి సంబంధించినటువంటి అంశం అనేటువంటిది మన కర్ణాటక రాష్ట్రంలో రావడం జరిగింది. సో విద్యా సంస్థలలో హిజాబును ధరించడాన్ని, విద్యా సంస్థల్లో తరగతి గదుల్లోకి హిజాబ్ ధరించి రావడాన్ని నిషేధిస్తూ కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చట్టం ఏదైతే ఉందో అది వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం, చివరికి కర్ణాటక హైకోర్టు హిజాబు ధరించి స్కూల్లోకి రాకుండా నిషేధం విధించడం అనేటువంటి చట్టం ఏదైతే ఉందో అది ప్రభుత్వానికి రాజ్యాంగబద్ధంగా కల్పించబడినటువంటి అధికారమే. సో మత సామరస్యమే కాదు, జాతీయ సామరస్యాన్ని దృష్టిలో పెట్టుకొని కూడా విద్యా సంస్థలలో కొన్ని యూనిఫార్మల్ కోడ్స్ అనేటువంటివి తీసుకొస్తారు. అది రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కునే, రాజ్యాంగబద్ధమైనది అని చెప్పేసి పేర్కొనడం అనేటువంటిది జరిగింది. ఇక దానితో పాటుగా మనకు ఇటీవల మత మార్పిడిలకు సంబంధించినటువంటి మత మార్పిడిల నిషేధంకు సంబంధించినటువంటి కొన్ని చట్టాలు అనేటువంటి కొన్ని రాష్ట్రాలు చేయడం జరిగినాయి. అందులో కర్ణాటక రాష్ట్రం అనేటువంటిది మత మార్పిడిల నిషేధ బిల్లు అని చెప్పేసి ఒక ఆర్డినెన్స్ రూపంగా తీసుకురావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. అంటే కర్ణాటక రాష్ట్రం మత మార్పిడిల నిషేధానికి సంబంధించినటువంటి చట్టం తీసుకొచ్చింది అని. అదేవిధంగా ఇటీవల హిమాచల్ ప్రదేశ్ కూడా బలవంతపు మత మార్పిడిలను నిషేధిస్తూ 2 లేదా అంతకంటే ఎక్కువ మంది సామూహికంగా మత మార్పిడికి గురైనప్పుడు అది బలవంతపు మత మార్పిడిగా గుర్తించబడుతుందని, అలా బలవంతపు మత మార్పిడిలకు ఎవరైతే కారకులు అవుతారో సో వారికి చట్టరీత్యా 7 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుంది అని చెప్తూ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టడం జరిగింది, మత మార్పిడిల నిషేధానికి సంబంధించినటువంటి బిల్లును. సో ఇలా కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్తో పాటుగా గతంలో మనకు ఒక 5 రాష్ట్రాలు బలవంతపు మత మార్పిడిని నిషేధించడం జరిగింది. మత మార్పిడి నిషేధంకు సంబంధించినటువంటి చట్టాలు అమలు చేస్తున్నటువంటి రాష్ట్రాలలో మనకు ఒరిస్సా అనేటువంటి రాష్ట్రము, రాజస్థాన్ అనేటువంటి రాష్ట్రము, అదేవిధంగా మధ్యప్రదేశ్ అనేటువంటి రాష్ట్రము, కేరళ అనేటువంటి రాష్ట్రము, గుజరాత్ అనేటువంటి రాష్ట్రాలు. సో ఈ 5 రాష్ట్రాలు మత మార్పిడిలను నిషేధిస్తూ చట్టాలు చేశాయి, అవి అమలవుతున్నాయి. బలవంతం మత మార్పిడిలనేవి ఈ రాష్ట్రంలో బ్యాన్ చేయడం అనేటువంటి జరిగింది, అది చట్టరీత్యా నేరం. వాటితో పాటుగా ఇటీవల కొత్త రాష్ట్రాలు ఏమిటి అని చెప్పేసి మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. దానిలో ఒకటి కర్ణాటక, మరొకటి హిమాచల్ ప్రదేశ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇంకా వీటికి సంబంధించినటువంటి అంశాలలో మనకు తీసుకుంటే యూనిఫార్మల్ సివిల్ కోడ్ అనేది ఇటీవల మనకు వార్తల్లో ఎక్కువగా ఉంటుంది. యూనిఫార్మల్ సివిల్ కోడ్ దీన్నే మనం ఉమ్మడి పౌరా చట్టము అంటాం. భారత రాజ్యాంగంలో 44వ ఆర్టికల్ అనేటువంటిది ఉమ్మడి పౌరా చట్టమును అమలు చేయాలి అని చెప్పేసి పేర్కొంటున్నటువంటి నిబంధన. అయితే భారతదేశంలో ఒక గోవా తప్ప ప్రస్తుతం ఏ రాష్ట్రము కూడా ఉమ్మడి పౌరా చట్టమును అమలు చేయట్లేదు. అయితే ఇటీవల ఉమ్మడి పౌరా చట్టమును అమలు చేయాలి, కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఆ విధమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంది. అయితే కొత్తగా మనకు గుజరాత్ రాష్ట్రం అనేటువంటిది, ఉత్తరాఖండ్ రాష్ట్రము అనేటువంటిది ఈ కామన్ సివిల్ కోడ్ను తీసుకురావడం కోసం, కామన్ సివిల్ కోడ్ను అమలు చేయడం కోసం, సాధ్యాల కోసం కమిటీలు అనేటువంటివి కూడా వేయడం జరిగింది. సో వాటిని కూడా ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. కామన్ సివిల్ కోడ్ అంటే దాని గురించి ఏ ఆర్టికల్ పేర్కొంటుంది, ప్రస్తుతం భారతదేశంలో అమలు చేస్తున్నటువంటి రాష్ట్రం ఏది, మరియు ఇటీవల కామన్ సివిల్ కోడ్ను తీసుకురావడం కోసం ఏ రాష్ట్రాలు కమిటీలు వేశాయి అనేటువంటిది కూడా మనకి ఎగ్జామ్లో అడిగేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. సో అంతేకాకుండా గోవాలో అమలవుతున్నటువంటి కామన్ సివిల్ కోడ్ను కూడా
కేంద్ర ప్రభుత్వం కామన్ సివిల్ గోవాలో అమలవుతున్నటువంటి కామన్ సివిల్ కోడ్ పైన కూడా పునః సమీక్ష చేయాలి అని చెప్పేసి కూడా ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఎన్నో ఏండ్ల నుంచి అది పోర్చుగీస్ వారి కాలం నుంచి ఆ రకంగా కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది ఏదైతే కొనసాగుతుందో ఆ కామన్ సివిల్ కోడ్ అనేటువంటిది చాలా సంవత్సరాలు అయింది, దానిలో కూడా మార్పులు రావాల్సి ఉన్నటువంటిది ఉంది అని చెప్పేసి పేర్కొన్నారు. ఇక్కడ కామన్ సివిల్ కోడ్ తీసుకురావడం కోసం లా కమిషన్ కూడా కొన్ని సిఫార్సులు అనేటువంటివి చేశాయి. ఏమిటి అంటే వివాహము, విడాకులు, వారసత్వ హక్కులను అన్ని మతాల వారికి కామన్గా చేస్తూ ఒక చట్టం తీసుకొచ్చినట్లయితే ఇతర మతాల మధ్య మత విద్వేషాలు అనేవి పెరగవు, మత సామరస్యంగా ఈ చట్టం తీసుకురావాల్సి ఉంటుంది, తగు విధంగా అవగాహన కల్పించాల్సి ఉంటుంది అని చెప్పారు. మ్యారేజ్, డివోర్స్ అండ్ ఈ ఏదైతే మనకు రైట్ టు ప్రాపర్టీకి సంబంధించిన రైట్స్ ఉన్నాయో, ఆస్తి హక్కులు, వారసత్వ హక్కులు ఉన్నాయో వాటికి సంబంధించి ఏ మతం వారికైనా కామన్గా వాటిని తీసుకొస్తూ సివిల్ కోడ్ అనేటువంటిది తీసుకురావాల్సి ఉంటుంది. సో ఈ రకంగా మనకు కరెంటు పాలిటిక్స్ సంబంధించినటువంటి అంశాలు అనేటువంటివి ఉన్నాయి. వీటిని ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంది ఎంతగానో, కాబట్టి వీటిని గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. సో ఈ విధంగా మనం కరెంటు పాలిటీతో పాటుగా పాలిటీ, సొసైటీ మరియు ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఎప్పటికప్పుడు కూడా మీకు షార్ట్ వీడియోస్ ద్వారా ఎగ్జామ్ ఓరియంటేషన్లో కరెంట్ ఇష్యూస్ను అప్డేట్ చేసుకుంటూ మీకు ఈజీగా గుర్తుండే విధంగా ఈ క్లాసెస్ అనేటువంటివి ఫ్రీ క్లాసెస్గా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్. మళ్ళొకసారి యూట్యూబ్ ఛానల్ అనేటువంటిది ఎవరైతే ఇప్పటివరకు నరేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను ఎక్కువ క్లాసులు అనేటువంటివి ప్రొవైడ్ చేయగలుగుతాను. సో ఈ రకమైనటువంటి ప్రయత్నాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అదేవిధంగా నరేష్ ఐఏఎస్ అకాడమీ అనేటువంటి యాప్ను కూడా ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రస్తుతానికి అందులో మనకు ఈ గ్రూప్ 1కి మెయిన్స్కి సంబంధించినటువంటి క్లాసెస్, లైవ్ క్లాసెస్ అనేటువంటిది అందించబోతున్నాం. దాంతోపాటుగా రికార్డెడ్ క్లాసెస్ అనేటువంటివి కూడా ఉంటాయి. దాంతోపాటుగా ఇతర సబ్జెక్టులకు సంబంధించినటువంటి షార్ట్ నోట్స్ కానీ మరియు షార్ట్ వీడియోస్ అనేటువంటివి కూడా అవైలబుల్లో ఉంటాయి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.